అన్నా కొద్ది దగ్గర పెద్దలు యువకులు ఉపాధ్యాయ బృందము ప్రియమైన విద్యార్థులు ఇది నిజంగా శుభ సందర్భం, చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే స్వామి చెప్పిండు ఒక గ్రేట్ థింగ్స్ క్యాన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైస్. గొప్ప పనులు గొప్ప త్యాగం చేయడానికి ఏర్పడతాయి. ఇది అంతా జరుగుతుంటే నిజంగా ఇక్కడ శ్రమించిన వాళ్ళు చూస్తే దీని వెనుక ఉండి పనిచేసే వాళ్ళు ముఖ్యంగా ఒక మంచి పని చేయాలంటే ఒకరు త్యాగం చేయవలసిందే. మార్వాడి షెడ్ వల్ల ఆవులం పెట్టుకుంటే వాళ్ళు ఇంకా ఇది అకామిడేషన్ మనకి ఇచ్చింది మార్వాడి షెడ్ వాళ్ళు. ఇట్లా మేము స్కూల్ చూస్తామంటే విషయం అంటే వాళ్ళు మంచితనం కనిపిస్తున్నారు. అంటే అందరిలో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఈ సోల్ ఈస్ పొటెంటియల్లీ డివైన్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు డివైన్ స్వామి వివేకానంద చెప్పిన డివైనిటీ ఈజ్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ప్రతి మనిషిలో దివ్యత ఉంది, శక్తి ఉంది. అది ఎట్లుందో నాకు అనిపించింది. ఇక్కడ ఫస్ట్ చూస్తే అది అంత గందరగోళంగా ఉంది. సేట్ వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళు నిజంగా అరవింద్ సారు ఇంకా బాలా సార్ శ్రీనివాస్ రెడ్డి పటేల్ చెప్పిన వెంబడే వాళ్ళు ఎట్లా పనిచేసినట్టే ఇక్కడ అంటే ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నారు కొంతమంది ఇక్కడ దీన్ని వర్క్ చేసే వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు బీహారీ వాళ్ళు ఉన్నారు. పాపం రాత్రి వాళ్ళు పనిచేస్తారు, పాపం వాళ్ళు పనిచేసిండ్రు. ఇక్కడ కార్మికులు అంతా పనిచేస్తుంటే ఒక యూనిటీ అనేది ఒక పనిచేసింది. ఇఫ్ ద పూర్ కెన్ నాట్ కమ్ టు ఎడ్యుకేషన్ మస్ట్ రీచ్ దెమ్ అన్నాడు వివేకానంద స్వామి. వీళ్ళ వాళ్ళు చదువుకోకపోతే చదివే వాళ్ళు తగ్గెట్టుకోవాలంటే ఇంతమంది మన సీఎం నుండి మన కింది వర్గం వరకు వాళ్ళ యువకులు మన ఊరోళ్ళందరూ నిజంగా అకింపేట అంటే ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరు అన్నారు ఇక్కడ స్వామి కృష్ణ అందరు ఈ అన్నారు. అంతే వాళ్ళకు ఆనందం ఉంది. ఇక్కడ ఏ పార్టీ వర్గంతో లేదు. ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టపడతారు విద్యార్థులు. మీరు ఏమనుకుంటే మీ గోల్ ఇవేమనుకుంటే అది రకంగా సారోళ్ళు నిజంగా లెక్చరర్స్ అంతా వాళ్ళు ఎంత అందరిలో కలిసిపోయి రోడ్ల మీద ఉండి ఈ కాలేజీ వాళ్ళు పాల్గొని శ్రీనివాస్ రెడ్డి నన్ను అడిగితే వాళ్ళందరూ ఒక కార్మికులాగా పనిచేసారు. వాళ్ళంతా చూస్తే నేను చాలా తక్కువ పని చేస్తున్నాను. అంటే ఒక యూనిటీ ఒక పవర్ అనేది ఉంది అందరిలో, ఒక చైతన్యం ఉంది, ఒక శక్తి ఉంది. ఎడ్యుకేషన్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఎడ్యుకేషన్ అనేది మన లోపల పవర్, మనలో ఉన్న ఉన్నతమైన శక్తుల్ని బయటికి తీయడం, బహిర్గతం చేయడం. ఎడ్యుకేషన్ అంటే ఎలాంటిది అంటే యూ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈస్ ఇంక్రీజ్డ్, ఇంటెలెక్ట్ ఈస్ ఎక్స్పెండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ అండ్ వన్స్ ఓన్ ఫీట్. దట్ ఈస్ ఎడ్యుకేషన్. What is the value of education? What is the means of education? Education aims at making us into civilized human beings conscious of our moral and social responsibilities. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉంది. కొండలు పెద్ద వేగంలో పెద్దలందరూ చాలా నేను అసలు బడికి వస్తుంటే కోటికి 7 కిలోమీటర్లు నడిచిపోవాలి బస్సు రాకుంటే, అమ్మ పైసలు లేకుంటే. నిజంగా సీఎం గారు కానీ అనుకోండి, ప్రభుత్వం కానీ ఎంత మీకు అవకాశం ఇచ్చిందంటే మీరు ఏమనుకుంటే మీ గోల్ రీచ్ కాదు. అరైజ్ అప్ బ్యాక్ నాట్ స్టాప్ టిల్ ది గోల్ ఇస్ రీచ్. మీ గోల్ చేరడం వరకే. మీకు వెనుక వీళ్ళంతా ఇంతమంది పెద్దలంతా మనకు సపోర్ట్గా ఉన్నారు. ఆ రోజు నడిచిపోవాలి, కాలేజీకి పోతే ప్రాక్టికల్కి వెళ్ళిపోయే వాళ్ళు, బస్సు వెళ్ళిపోయేది, పైసలు లేవు, బుక్స్ కూడా ఇస్తున్నారు. అంత సరస్వతి మాతనే మీ దగ్గరికి తెస్తున్నారు. మనం కావాలి, మనం ప్రయత్నం చేయాలి, చదవాలి. వీళ్ళందరి కృషి సంతోషించాలంటే వీళ్ళంతా ఫౌండేషన్ స్టోన్స్. మీరంతా పొలాలయ్యి వికసించాలి. మంచి విద్యార్థుల వల్ల మంచి క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ లాస్. గుర్తించుకోండి. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. మన క్యారెక్టర్ నిర్మాణంతో లాస్ట్కి ఒకటి తీసుకొని మొత్తం అందరిని లేట్కొని మా కార్యంలో నాకు పూర్తి సహకారం అందించిన మా అధ్యాపక బృందానికి వాళ్ళకు ఒకసారి చేసుకుంటున్నా. అట్లాగే మన ప్రెస్ బృందం, మన విద్యార్థులు ఈ రోజు నుంచి మన కళాశాల ప్రారంభమైంది. తదనుగుణంగా రేపటి నుంచి మా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వహించారు. మా రిక్వెస్ట్ మేరకు ప్రతి ఒక్కరు మాకు 100% పొటెన్షియల్తో ఇచ్చిండ్రు. ముఖ్యంగా కళాశాల కానీ, వెంకటరెడ్డి సార్ కానీ, మన కలెక్టర్ సార్ కానీ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ యొక్క ముఖ్య లక్ష్యం గవర్నమెంట్ విద్యా సంస్థలను
ఏ విధంగా అయితే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ వివిధ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడు. తదనుగుణంగా మనం ఆ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ వెళ్దాం. ఇంకా ఫ్యూచర్లో మాకు ఇంకా ఏదైనా ఉన్నా మీరు సహాయ సహకారాలు అందరూ అందిస్తారని నేను మనస్ఫూర్తిగా సార్ ఒక నిమిషం. మనకు రీసెంట్ గానే స్టేట్ వైడ్ మొత్తం కళాశాల ప్రిన్సిపల్స్ అంటే డిఓస్ మీటింగ్ జరిగింది. ఆ రోజు తాండూరులో రాష్ట్రంలోనే తాండూరు గవర్నమెంట్ కాలేజీలో అత్యధిక అడ్మిషన్లు పొంది మన ముఖ్య కార్యదర్శి విద్యా ముఖ్య కార్యదర్శి యోగితారాయణ మేడం సార్ని సన్మానించడం జరిగింది. ఒక్కసారి మన గౌరవనీయులు స్థానిక ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి సార్ గారు, అదేవిధంగా గ్రామ శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలు, అదేవిధంగా చాలామంది గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చారు. ప్రెస్ మిత్రులు, మన ముఖ్యంగా ఇక్కడ గోశాల నిర్వాహకులు ఉన్నారు, బాలరాజు, తర్వాత సోదరి అధ్యాపక మిత్రులు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల గ్రామ ప్రజలకు అందరూ కూడా, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఇవ్వాలి. ఎందుకంటే నేను ప్రపోజల్ గ్రామ పెద్దల నుంచి మాకు కాలేజీ కావాలి మా ఊరికి అంటే గ్రామ పెద్దలందరూ కూడా కోరడం జరిగింది. దాని మూలంగా నాకు మోడికెళ్ళి సార్ ఇది ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంత ప్లేస్ ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్య అయం చ బ్రహ్మణస్పతే. తిప్పలంతా రవి సార్